ఈ రోజున పేపర్లో చూసాం, ఉలిక్కిపడ్డాను నేనైతే. ఒక 420 కేసు, ఆ కేసే నిజమనుకుందాం. ఒక మహిళ, ఆమె ఏదో బాలీవుడ్లో సినీ నటట, ఆమె ఇక్కడ కృష్ణా జిల్లాలో మొవ్వ ప్రాంతంలో, పామరు నియోజకవర్గం మొవ్వ ప్రాంతంలో ఉండే ఒక ముఖ్యమైన వైసీపీ నాయకుడికి పరిచయం అట. ఆ పరిచయం కాస్త ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. వాళ్ళిద్దరికి ఏదో కొంచెం మనస్పర్ధలు వచ్చినాయి, తేడాలు వచ్చినాయి. పెళ్లి చేసుకోమని ఆమె అడిగిందట, చేసుకోనని ఈయనన్నట. ఆ డీటెయిల్స్లోకి నేను వెళ్ళటం లేదు, ఎందుకంటే అంత నికృష్టంగా, అంత మహిళల్ని అంత చూస్తున్నాం కదా రోజు. వాళ్ళ కథలు వాళ్ళ క్రీడలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. తేడా వచ్చి పెళ్లి చేసుకోమని బెదిరిస్తుంది అంటే ఒక చిన్న కేసు రిజిస్టర్ 420 లేకపోతే ఇంకేదో కేసు చేస్తారు, థ్రెట్ 506 IPC కేసు రిజిస్టర్ చేస్తారు. కానీ ఈ కేసుకి అత్యంత ప్రాధాన్యత వచ్చింది. ఎప్పుడొస్తాయి ఇటువంటి ప్రాధాన్యతలు? ఏదో దేశ ప్రధానం, దేశ రాష్ట్రాధిపతి, వీళ్ళు ఎవరన్నా అంటే ఇక్కడ అంతటి వాడైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంటర్ఫియర్ అయ్యారు. ఇక్కడ కథ అంతా కూడా మారిపోయింది. ఈ జుగుప్సాకరమైన కేసు అన్నా, ఈ పనికి మాలిన ఈ దరిద్రపు కేసులో, ఈ చెత్త కేసులో, ఈ మహిళా లోకాన్ని కించపరిచే కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆల్ ఇన్ ఆల్ ఆయన ఎంటర్ అయ్యారు. ఆయన ఎంటర్ అయితే సీను మారిందిరా అంటారు చూడు, అట్లాగా ఆయన ఎంటర్ అయ్యేటప్పటికి ఎక్కడ లేని ప్రాధాన్యత వచ్చింది. నో, మీరేం చేస్తారో నాకు తెలియదు. టాటా రాణా టాటా అప్పుడు కమిషనర్, పోలీస్ కమిషనర్, ఆయన రాణా టాటా అంటే ఎవరు, అందరూ ఏదో టాటా బిర్లాల ఫ్యామిలీ కాదు, అది లోకల్ అట, ఇక్కడ ఈ ప్రాంతంలో అతను ఆ కేసుని అత్యంత ప్రాముఖ్యత కలిగిన కేసులో అయ్యేటప్పుడు ఏదో కసబని పట్టుకోవటానికి ఆ రోజున నవంబర్ 26వ తారీఖున తాజ్ హోటల్ తగలబడితే వందలాది మంది కాల్చబడ్డారు కదా. ఆ కేసులో ముద్దాయిన కసబను పట్టుకోవటానికో, లేకపోతే ఐఎమ్ సారీ ఎక్స్ట్రీమిస్ట్ నాయకుడైన కొండపల్లి సీతారామయ్య గారిని పట్టుకోవటానికో వెళ్ళినట్లుగా విమానంలో వెళ్ళారట ఒక టీం ఆ అమ్మాయిని తీసుకురావటానికి. ఆ మహిళ, అది యాక్చువల్గా నాకు తెలిసి ఆ మహిళ ఫిర్యాదు అయి ఉండాలా, ఈ వైకాపా నాయకుడు ఇతను ముద్దాయి ఉండాలి ఆ కేసులో. పోలీసులు నిజంగా పనిచేస్తే మరి పోలీసు వ్యవస్థ తెలుసు కదా, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వాడుకున్నారో, ఎలా ఆటలు ఆడుకున్నారో పోలీసు వ్యవస్థతోటి, ఎలా చెడుగుడు ఆడాడో పోలీసు వ్యవస్థతోటి మనకు తెలుసు కదా. విమానం వెళ్ళారటండి ఈ అమ్మాయిని పట్టుకురావటానికి, కసబను పట్టుకురావటానికి. ఏదో అంతర్జాతీయ బందిపోటు దొంగలు, టెర్రరిస్టులు, ఎక్స్ట్రీమిస్టులు పట్టుకోవటానికి కూడా అంత వేగంగా పరిగెత్తారు రాణా గారు కానీ వారి టీం కానీ. ఈ కేసులో పరిగెత్తారు, విమానం ఎక్కి వెళ్ళిపోయారట. ఒక సీనియర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పనిచేసి, వరలరామయ్య గారు ఎటుపోతుందా మీ పోలీసు? సార్ క్షమించండి సార్, అది జగన్మోహన్ రెడ్డి గారి పోలీసు వ్యవస్థ సార్, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యవస్థ కాదు సార్. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ కేసు ఇలా ఉండదు సార్. ఆ అమ్మాయి కేసు పెడుతుంది, వీడిని తన్ని తీసుకెళ్ళి లోపలేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రివర్స్ అయింది అది. ఆ అమ్మాయిని తీసుకొచ్చేటండి. మీరు కూడా నిజాలు కొంచెం నిర్భయంగా రాయండి సార్. చంద్రబాబు గారి ప్రభుత్వం కదా, మీకంటే ఫ్రీడమ్, స్వేచ్ఛ ఉంది కదా. ఆయనంటే జీవో 1 అని అదని ఇదని తీసుకొచ్చి మిమ్మల్ని కూడా ఇబ్బంది. రామోజీరావు గారిని అరెస్ట్ చేయడానికి సిద్ధపడ్డ వ్యక్తి.